ఆర్ఆర్ లేదా ఏదైనా ఎక్స్ప్రెస్ వే ఆర్ హైవే ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపకూడదు. ఈ విషయంపై రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అనవసరంగా ఆపడం లేదా పార్క్ చేయడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఆపొచ్చు, అంటే వెహికల్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా, ఏదైనా ప్రమాదం జరిగినా, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఓ పక్కకు వాహనం ఆపొచ్చు. కానీ పార్కింగ్ లైట్స్, హజార్డ్ లైట్స్ అన్నీ ఆన్ చేయాలి. వాహనం ఆగి ఉందనే ఇండికేషన్ తెలిసేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆపిన వాళ్ళకు ఉంటుంది. తర్వాత సహాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేయాలి. నిన్న ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగినప్పుడు లారీ అక్కడ ఆగి 2 నిమిషాలు అవుతోంది. ఇంతలోనే వెనక నుంచి కారు వచ్చి దాన్ని ఢీకొట్టింది. అయితే లారీ డ్రైవర్ పార్కింగ్ చేసిన విధానం సరికాదని పోలీసులు అంటున్నారు. ఒక్కసారి ఈ దృశ్యం చూడండి. ఒక యాక్సిడెంట్ జరిగి 6 ప్రాణాలు పోయాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత విషాదమైన వార్త అందరి హృదయాలను కలిచివేసినా ఇంకా ఇష్టారాజ్యంగా ఓఆర్ఆర్లో వాహనాలు ఆగుతూనే ఉన్నాయి. పార్కింగ్ లైట్స్ వేయడం, ఎమర్జెన్సీ కోసం ఆగినట్టు వాహనానికి దగ్గరలో ట్రయాంగిల్ సిగ్నల్స్ పెట్టడం లాంటివి చేయాలి. కానీ అలాంటిదేమీ కూడా ఇక్కడ జరగలేదు. ఈ పొరపాట్లే, ఇలాంటి చిన్ని పొరపాట్లే పెద్ద ప్రమాదాలుగా మారుతున్నాయి, ప్రాణాలు తీసేస్తున్నాయి. వాహనాలు 100 నుంచి 120 స్పీడ్లో వెళ్ళేటప్పుడు రెప్పపాట్ల యాక్సిడెంట్లు జరిగిపోతూ ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్, నిద్రమత్తు, ఓవర్ స్పీడు ఇలాంటివన్నీ కూడా ప్రమాదాలకు ఎంత కారణమో, ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు రోడ్డు పక్కన ఇష్టారీతిని ఆపేయడం కూడా అంతే డేంజర్ అనే విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి.